తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలైతే తెలుసుకోవాలి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ రోజుల్లో పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా సులభంగా మారిపోయింది. ఒకప్పుడైతే బ్యాంకు చుట్టూ తిరగాలి, డాక్యుమెంట్లు ఇవ్వాలి, ఇక రోజుల తరబడి ఎదురు చూడాలి. ఇక ఇప్పుడు మాత్రం మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే కేవైసీ పూర్తవుతుంది, లోన్ అప్రూవ్ కూడా అవుతుంది, ఇక డబ్బు నేరుగా అయితే బ్యాంక్ అకౌంట్లోనే జమ అవుతుంది. సో ఈ వేగం చాలా మందికి ఉపయోగపడుతున్న అదే సమయంలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భారంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇక చాలామంది పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ముందుగా చూసేది ఈఎంఐ ఎంత వస్తుందన్నదే. ఇక ఈఎంఐ తక్కువగా ఉంటే లోన్ సులభమని భావిస్తారు, కానీ ఇక్కడే చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. తక్కువ ఈఎంఐ అంటే ఎక్కువ కాల పరిమితి అని అర్థం. లోన్ కాలం పెరిగే కొద్దీ మీరు చెల్లించే మొత్తం వడ్డీ కూడా భారీగా పెరుగుతుంది. సో నెలకు 1000 లేదా 2000 రూపాయల తేడా చిన్నదిగా అనిపించినా ఇక 3 నుంచి 5 సంవత్సరాల వ్యవధిలో అదే తేడా వేలల్లోకి, కొన్నిసార్లు లక్షల్లోకి కూడా చేరుతుంది. సో ఉదాహరణకు ఒక లోన్ను 3 సంవత్సరాల కంటే 5 సంవత్సరాలకు తీసుకుంటే ఈఎంఐ తక్కువగా కనిపిస్తుంది, కానీ మొత్తం చెల్లించినప్పుడు వడ్డీ భారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పటి అవసరానికి ఇది సౌకర్యంగా అనిపించినా కూడా దీర్ఘకాలంలో అయితే మీ జేబుపై భారంగా మారుతుంది. అందుకే ఈఎంఐ మాత్రమే కాకుండా మొత్తం రీపేమెంట్ అమౌంట్ ఎంత అవుతుందో ముందే లెక్క వేసుకోవడం కూడా చాలా అవసరం. ఇక చాలా మంది అయితే తమ జీతం అకౌంట్లో ఉన్న బ్యాంకు నుంచే పర్సనల్ లోన్ తీసుకోవడానికి కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇది సులభమే, ఎందుకంటే బ్యాంకుకు మీ ఆదాయం తెలుసు, ఇక ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది. కానీ ప్రతి బ్యాంకు, ప్రతి ఎన్బిఎఫ్సి వేర్వేరు వడ్డీ రేట్లు, ఇక వేర్వేరు షరతులు కలిగి ఉంటాయి. సో వడ్డీ రేట్లలో కేవలం 1% తేడా కూడా మొత్తం లోన్పై పెద్ద ప్రభావం చూపిస్తుంది. సో 2 లేదా 3 బ్యాంకుల ఆఫర్లను పోల్చడానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ అదే చిన్న ప్రయత్నం మీపై పడే వడ్డీ భారాన్ని గణనీయంగా అయితే తగ్గించగలదు. సో కొన్ని సందర్భాల్లో ఎన్బిఎఫ్సిలు త్వరగా లోన్ ఇస్తారు, కానీ వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఇక బ్యాంకులు కొంచెం కఠినంగా కనిపించినా వడ్డీ తక్కువ ఉంటే అవకాశం ఉంటుంది. సో ఈ వడ్డీ తక్కువ ఉండే అవకాశం వల్ల అయితే, కాబట్టి ఈ వేగం కంటే ఖర్చును ముందుగా ఆలోచించడం తెలివైన నిర్ణయం. సో చాలామంది ప్రాసెసింగ్ ఫీజులు, జిఎస్టీ, డాక్యుమెంటేషన్లు ఇలా ఛార్జీలు పట్టించుకోరు, కానీ ఇవన్నీ చిన్న మొత్తాలే అనిపిస్తాయి. కానీ లోన్ అమౌంట్ పెరిగే కొద్దీ కూడా ఈ ఛార్జీలు కూడా పెరుగుతాయి. సో కొన్నిసార్లు ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్లో 1 నుంచి 3% వరకు ఉంటుంది. ఇక దీనిపై జిఎస్టీ కూడా చెల్లించాలి. ఇంకా కొన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు అయితే బీమాను కూడా లోన్తో పాటు జత చేస్తాయి. సో ఇది తప్పనిసరి కాకపోయినా చాలామంది గమనించకుండా ఒప్పుకుంటారు. సో ఫలితంగా అయితే లోన్ అప్రూవ్ అయినప్పుడు మీరు ఊహించని దానికంటే ఎక్కువ డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి లోన్ ఒప్పందంపై సంతకం చేసే ముందు ఛార్జీల వివరాలను కూడా జాగ్రత్తగా చదవడం అయితే చాలా ముఖ్యం. ఇక దీర్ఘకాలిక లోన్ వల్ల ఈఎంఐలు అయితే తక్కువగా ఉన్నట్టు అనిపించినా కూడా ఇది మీ ఆర్థిక స్వేచ్ఛను చాలా కాలం పాటు కట్టిపడేస్తుంది. సో ప్రతి నెల ఒకే ఈఎంఐ సంవత్సరాలు తరబడి కొనసాగితే మీ భవిష్యత్తు ప్రణాళికలపై కూడా దాని ప్రభావం తప్పనిసరిగా అయితే పడుతుంది. ఇంటి కొనుగోలు, పిల్లల చదువు లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈ ఈఎంఐ ఒక అడ్డంకిగా మారుతుంది. సో అందుకే పర్సనల్ లోన్ తీసుకునే ముందు అవసరం నిజంగా ఎంత ముఖ్యమో ఆలోచించాలి. ఆ తర్వాత తక్కువ ఈఎంఐకి మోసపోకుండా ఇక మొత్తం వడ్డీ భారం ఎంత అవుతుందో, భవిష్యత్తులో మీ ఆదాయం, ఖర్చులు ఇలా ఎలా ఉంటాయో ముందే అయితే అంచనా వేయాలి. తర్వాత సరైన పోలిక, జాగ్రత్త, స్పష్టమైన అవగాహనతో తీసుకున్న పర్సనల్ లోన్ మీకు సహాయపడుతుంది. అదే నిర్లక్ష్యంగా తీసుకుంటే మాత్రం అదే లోన్ మీ ఆర్థిక జీవితానికి పెద్ద భారంగా మారే అవకాశం ఉంది.